మహబూబ్నగర్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు అలర్ట్ జారీ చేశారు. కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. మహబూబ్నగర్ జిల్లాలో వర్షాలపై మరిన్ని వివరాలు బాలకృష్ణ అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. క్షణం గ్యాప్ లేకుండా వర్షం దంచి కొడుతుంది. జిల్లాలో కూడా ఇదే పరిస్థితి ఉంది. జిల్లాలో ఇక ప్రధాన చెరువుల దగ్గర అయితే అలుగులు వారుతున్నాయి, మత్తడి దుంకుతున్నాయి. చాలా పెద్ద పెద్ద వాగులు అయితే అలుగులు వారుతున్నాయి. ప్రత్యేకించి దుందుబి వాగు, ఊకచెట్టు వాగు, రెండు వాగులు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇంకా కృష్ణా బేసిన్లో కూడా వరద కంటిన్యూ అవుతుంది. జూరాల ప్రాజెక్ట్కి 90,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. 6 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఐఎండీ ఇచ్చినటువంటి అలర్ట్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప జనం బయటికి రావద్దని చెప్పి సూచిస్తున్నారు. మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా మహబూబ్నగర్, నారాయణపేట, జోగులాంబ, గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాలన్నింటిలో కూడా ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ కురిసే అవకాశం ఉందని చెప్పి అధికారులు సూచిస్తున్నారు. ఐఎండీ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో కూడా 150 నుంచి 250 మిల్లీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పి అధికారులు భావిస్తున్నారు. ఎట్టి పరిస్థితిలో జనం అయితే బయటికి రావద్దని చెప్పి సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి కలెక్టరేట్లో కూడా ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్లు అట్లాగే కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. నిరంతరం కూడా ఈ రెయిన్ అప్డేట్స్ని అట్లాగే వర్ష సూచనను నిరంతరం కూడా మానిటరింగ్ చేస్తున్నారు. ఏదైనా అత్యవసరం అయితే పోలీస్ హెల్ప్ లైన్ 100కి అట్లాగే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్కి 10701077 నంబర్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్తున్నారు. ముఖ్యంగా వర్షాల వల్ల చాలా చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడే ఉంది. అట్లాగే పవర్ ఇంటరప్షన్స్ కూడా ఉండొచ్చు అని చెప్పి అధికారులు సూచిస్తున్నారు. ఇక ప్రాజెక్టుల విషయానికి వస్తే మాత్రం అటు జూరాల ప్రాజెక్ట్కి భారీ వరద కొనసాగుతుంది. కంటిన్యూస్గా హైడల్ పవర్ జనరేషన్ కూడా కొనసాగుతుంది. 2 వాగులు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో చాలా ప్రధానమైనటువంటి వాగులు దుందుబి వాగు, ఊకచెట్టు వాగు. ఈ వాగులు కూడా చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఆ వాగులు ప్రవహిస్తున్నటువంటి ఏరియాలో కొంత రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. రఘుపతిపేట నుంచి తెలకపల్లికి రాకపోకలు నిలిచిపోయాయి. కలవకుర్తి కాన్స్టిట్యున్సీలో దుందుబి వాగు, కలవకుర్తి అట్లాగే జడ్చర్ల ఏరియాలో దుందుబి వాగు ప్రవహిస్తుంటుంది. ఆ ఏరియాలో ఉన్నటువంటి గ్రామాలకు కొంత రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. ఇక ఆత్మకూరు దగ్గర కూడా రాకపోకలు, అటు ఆత్మకూరు కొత్తకోట వైపు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. ఎందుకంటే సర్లా సాగర్ ప్రాజెక్టు సైఫన్ సిస్టమ్ ఓపెన్ అయింది కాబట్టి ఒక ప్రాజెక్టు మానవ ప్రమేయం లేకుండా ఆపరేట్ చేయడం అనేది ఒక యూనిక్ ప్రాజెక్టుగా చెప్పవచ్చు. అది ఆ ఘనత సర్లా సాగర్ ప్రాజెక్టు కనిపిస్తుంది. సర్లా సాగర్ ప్రాజెక్టు ఒకసారిగా ప్రాజెక్టు నిండగానే అక్కడ నుంచి సైఫన్ సిస్టమ్ ఓపెన్ అయ్యి వాటర్ డిశ్చార్జ్ అవుతుంది. ప్రైమ్ సైఫన్స్, వుడ్ సైఫన్స్ అన్నీ యాక్టివేట్ అయ్యి క్రమక్రమంగా వరద పెరుగుతున్న కొద్దీ అన్ని సైఫన్లు ఓపెన్ అవుతాయి. సో ఆ వరద వల్ల అటు కొత్తకోట అట్లాగే ఆత్మకూరు వైపు కూడా రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. వరద పెరిగే కొద్దీ లో లెవెల్ కలవాట్లు ఏవైతుంటే ఆ ఏరియాలో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతుంది. ఇక నారాయణపేట జిల్లాలో కూడా మక్తల్ నియోజకవర్గంలో అట్లాగే నారాయణపేట నియోజకవర్గంలో, కొడంగల్ నియోజకవర్గంలో వర్షం కంటిన్యూస్గా పడుతూనుంది. ముసురు వర్షం కురుస్తుంది చాలా చోట్ల, కొన్ని చోట్ల భారీ వర్షం పడుతూనుంది. ఇక అన్ని జిల్లాల కలెక్టర్లు అధికారులను అప్రమత్తం చేస్తున్నారు, ప్రజలకు సూచిస్తున్నారు, అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఆదేశాలు జారీ చేస్తున్నారు. అత్యవసరమైతే తప్ప జనం బయటికి రావద్దని చూస్తున్నారు. ప్రధానంగా వాగులు, చెరువుల ప్రాంతాల్లోకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళొద్దని చెప్తున్నారు. జిల్లాలో కూడా లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు హై అలర్ట్ అయితే జారీ చేశారు. జిల్లాలో కంటిన్యూస్గా వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు మరి కాస్త వర్ష తీవ్రత పెరిగే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్న నేపథ్యంలో జనం అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని చెప్పి అధికారులు మళ్ళీ సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది మహబూబ్నగర్ జిల్లాలో వర్షానికి సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్నగర్.